తమలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే మాలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. సెలవు బాబు. రారామరాజ్. నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళి. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది, ఓసారి చూసిపోదామని వచ్చాను. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. మీరందరూ అటు వెళ్ళండి. Come on. Come on. రామదాస్. మీరా బాబు? ఏమిటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? ఆపద నుంచి తప్పించుకోవడానికి. అది సరే రామదాస్, ఏమిటి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తున్నావు? ఇది నా కొడుకు ఫోటో బాబు. నీకు కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, సరిపోయాడు. పదిహేనేళ్ల క్రితం నా కొడుకు ఆనంద్ని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు బాబు. ఆనంద్ చనిపోయాడని వార్త వినగానే నా భార్య గుండె ఆగి చనిపోయింది. అంతవరకు పట్టిందల్లా బంగారం అవుతున్న నా జీవితానికి గ్రహణం పట్టి వ్యాపారంలో నష్టం వచ్చి ఊరు విడిచి రావాల్సి వచ్చింది. ఒకనాడు వేలకు వేలు లెక్కెట్టిన ఈ చేతులతో పళ్ళ బండి తోసు బతకాల్సి వచ్చింది. నాకు మిగిలిన ఆశా జ్యోతి నా కూతుర్ని చదివించటానికి నా దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మవంచనతో బ్రతకాల్సి వచ్చింది. ఇలా నా జీవితం పతనం అవడానికి, నా బతుకు బజార్న పట్టడానికి కారణం నా కొడుకును చంపిన రాజాగాడు, ఆ రాక్షసుడు. వాడే వాడే రామదాస్, నీ ఆనందం చంపిన రాక్షసుని నేనే రామదాస్. అవును రామదాస్, 15 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో నా పుట్టినరోజు నాడు స్కూల్లో నీ ఆనందం నా క్యారేజ్ లాక్కుని నేలపాలు చేస్తే ఆ కోపంలో నేను
ఆగే రామదాస్. నేను చేసిన నేరానికి, దానివల్ల నీకు కలిగిన నష్టానికి ఈ శిక్ష చాలదు. నీ కసి, నీ కోపం, నీ కక్ష తీరే వరకు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు. కానీ రామదాస్, నా కొడుకును చంపినవాడు నా కంట పడగానే వాణ్ణి కత్తికో కండ కింద నరికి ఆ రక్తంతో దీపం వెలిగించి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగించాలని ఇన్నేళ్లు ఎదురు చూస్తుంటే నన్ను ఆదుకొని నాకు సాయం చేసిన నువ్వే ఆ హంతకుడు ఎందుకయ్యావు? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆనందరి కావాలని చంపలేదు, కక్షతోనూ చంపలేదు. స్కూల్లో నన్ను ప్రతి క్షణం ఏడిపిస్తూ బాధపెడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పుట్టినరోజుని మా అమ్మ పాయసం గారెలో క్యారియర్లో పెట్టి నన్ను స్కూల్కి పంపించింది. వాటిని మీ ఆనంద్ నేలపాలు చేసేవనే కోపంతో తిరగపడ్డాను. ఆ పెనుగులాట్లో ఆనంద్ మేడ నుంచి పడి చచ్చిపోయాడు. అది నా తొందరపాటే కావచ్చు. దానివల్ల ఒక జీవితం నాశనం అవుతుందని, ఒక కుటుంబం ధ్వంసం అవుతుందని అనుకోలేదు. కారణం ఏదైనా ఆ దారుణం నా వల్లే జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు రామదాస్? పోలీసులకు అరెస్ట్ అయ్యి ఉరికమ్మ ఎక్కమంటావా? అందుకు ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయించు రామదాస్. రామదాస్, ప్రాణానికి ప్రాణమే పరిహారం అనుకుంటే, నా పాపానికి నా మరణమే నిష్కృతి అనుకుంటే, దీంట్లో నన్ను చంపి నీ కొడుకు ఆత్మకు శాంతి కలిగించు. కానీ నా కొడుకును చంపింది నువ్వు కాకుండా మరెవరైనా అయ్యుంటే నేను హంతకుడిగా మారటానికి ఒక క్షణం వెనకాడేవాడిని కాను. కానీ నీలో ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. వెళ్ళు. వెళ్ళలేను రామదాస్. నా పాపానికి ప్రక్షాళన జరిగే వరకు, నేను రుణముక్తనయ్యే వరకు వెళ్ళలేను. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందుంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను. ఇదంతా శిక్ష నుంచి తప్పించుకోవడం గురించి చెప్పట్లేదు రామదాస్. చేసిన పాపం నా మనస్సును దహించి వేస్తుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చేస్తున్నాను. చట్టం దృష్టిలో నేరస్తుండేనా, దేవుడి దృష్టిలో పాపాత్ముడిగా నిలబడకూడదని చెప్తున్నాను. నీ ఆశాజ్యోతిగా భావిస్తున్న నీ కూతురికి ఆ అన్నయ్య పోయినా ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పడానికి, చల్లాయి జీవితానికి సుఖ సంతోషాలు కలిగించడానికి చెప్తున్నాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు రామదాస్, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. సరే రామదాస్, 15 ఏళ్లుగా మండుతున్న నీ గుండె మంటలో నా చావుతోనే చల్లారాలనుకుంటే, నీ ఆనంద ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నన్ను నేనే ఆహుతి చేసుకుంటాను. వద్దు బాబు, వద్దు. నా బిడ్డను చంపింది నువ్వే అని తెలిసి ఆవేశపడ్డానే తప్ప నీ చావు వల్ల పోయిన నా బిడ్డ తిరిగి రాడు. నా ఆనందే పునర్జన్మ ఎత్తి నీ రూపంలో వచ్చాడు అనుకుంటాను. ఆ భగవంతుడు మహనీయుడు నాకు బిడ్డగా పంపాడు అనుకుంటాను. నువ్వే నా బిడ్డ అనుకుంటాను. రామదాస్, బాబు, రామదాస్ బాబు.